రామ్ రామ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడిడీస్ గర్మాటీస్. సో ఇంట్లో అయితే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మేము ఎలాగో గణపతిని పెట్టుకోలేదు కాబట్టి బయటికి వెళ్ళేసి ఎవరెవరు ఏ గణపతిని తీసుకెళ్తున్నారు, పొజిషన్ ఏంటి అని చూసి రావడానికి మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము అప్పటికే చాలా లేట్ అయిపోయింది, అరౌండ్ 3 అలాగ అయిపోయింది. మేము వెళ్ళమని చెప్పాము, కానీ అత్తయ్య వచ్చేసి మీరు వెళ్ళేసి రండి పర్లేదని చెప్పేసి తొందరగా వచ్చేయండి అని చెప్పేసి అన్నారనమాట. సో బయలుదేరిపోయాము నలుగురం, నేను, బావ, చార్లీ, లిల్లీ. మేమైతే ఊరంతా తిరిగి చాలా సందడి చేసి వచ్చాము. Rock, paper, scissors. Rock, paper, scissors. Rock, paper, scissors. Rock, paper, scissors. ఇక్కడ లిల్లీ అండ్ చార్లీకి ఫ్రంట్ సీట్కి వచ్చిన కష్టాలన్నమాట. ఎవరు ఫ్రంట్ కూర్చోవాలనేది రాక్ పేపర్ సీజర్ ఆడి డిసైడ్ చేస్తారనమాట. వాళ్ళు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే ముందు కూర్చోాలి. అదొక ఇంకా వాళ్ళ టాస్ లాగా. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. వాతావరణం చాలా పీస్ఫుల్గా ఉండే, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎండ కొట్టుంటే చాలా చికాకు వేసేదేమో. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. హ్యాపీ వినాయక చవితి టు ఆల్. హాయ్, హ్యాపీ వినాయక చవితి. హాయ్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. బాయ్. హ్యాపీ బర్త్డే. థాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్ సుమన్. హ్యాపీ బర్త్డే టు యు. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడిడీస్ గర్మాటీస్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. బర్త్డే బాయ్. జై బాలా గణేష్ మహారాజ్ కి. సో ఇలా హ్యాపీగా అయితే కార్లో డాన్స్ వేసుకుంటూ కార్ని ఒక ఊపు వేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇంకా దారంతో బోర్ కొడుతుంది కదా, సో ఆ ఫెస్టివ్ మోడ్లో ఉండే. సో హ్యాపీగా అలాగా డాన్స్ వేసుకుంటూ వెళ్ళాం అందరం కలిసి. అండ్ లిల్లీ ఎనర్జీ లెవెల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. అసలు బక్కగా అవసరం ఇష్టం లిల్లీ అయితే ఇంకా నాకు ముందు కూర్చుంటే జోష్ సరిపోవట్లేదు, అన్నయ్య సైలెంట్గా ఉంటున్నాడు, నేను వెనక్కి వెళ్తాను అక్క దగ్గర, నా దగ్గరకు వచ్చేసింది అనమాట. చార్లీ సైలెంట్ కాబట్టి బావతో పాటు కూర్చోబెట్టేసాం మేము. కాకపోతే చార్లీ డోర్ వేసేటప్పుడు పైన చేయి పట్టుకొని తనకు తనే డోర్ లాక్ చేసేసుకుంది. చేయి కొంచెం ఇరుక్కుపోయింది. ఇంకా రోడ్లో అయితే కనపడ్డ ప్రతి వినాయకుడి దగ్గర మేము జై బోలో గణేష్ మహారాజ్కి అని చెప్పేసి అరుచుకుంటూ వెళ్ళామన్నమాట. నైట్ బావ బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాక నైట్ బయటకు వెళ్ళినప్పుడు అయితే లిల్లీ అయితే చాలా అరిచింది. అందరు రెస్పాండ్ అవ్వారు. కాకపోతే వీడియో తీద్దామంటే అప్పుడు స్పేస్ లేదు. సో మార్నింగ్ వచ్చేసి అరుస్తుంటేనేమో కొంతమంది మాత్రమే రిప్లై ఇస్తున్నారు, మరికొందరు ఇవ్వట్లే. అది కొంచెం లిల్లీకి అయితే హ్యాపీగా అనిపించింది, లిల్లీ చెప్తున్నప్పుడు వాళ్ళు తిరిగి చెప్పడం అనమాట. సో ఇంకా ఒక్కొక్క యాక్టివిటీస్ అసలు మేము అనుకోలేదు, ఏ ఇయర్ కూడా ఇలాగ ఎంజాయ్ చేయలేదు అనమాట. ఫస్ట్ టైం ఇలాగ రోడ్ మీదకి వచ్చి ఇలాగ ఎంజాయ్ చేయడం, అన్ని వినాయకులకి చూడడానికి వెళ్తాము బేసిక్గా, బట్ ఏ రోజు కూడా ఇలాగైతే మేము అసలు చేయలేదన్నమాట. అండ్ ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉన్నాము. అది మీ మెయిన్ లిల్లీ వల్ల, తన వల్లే ఇంట్లో సందడి. జై బాలా గణేష్ మహారాజ్ కి.
ఇంకా ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయాము మేము అనుకున్న ప్లేస్కి అయితే. ఇదైతే వరంగల్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఎంజిఎం దగ్గర కేఎంసి కొత్త హాస్పిటల్ ఉంది కదా, అండ్ భద్రకాళి టెంపుల్ ఆపోజిట్. ఆ వే అంతా అన్లిమిటెడ్ అంతా అక్కడి వరకు మొత్తం ఇంకా వినాయకులన్నీ గణపతి బొమ్మలు రకరకాలు పెట్టి ఉన్నారనమాట. సో బావ అయితే మమ్మల్ని అందరినీ దించేసి కార్ పార్క్ చేద్దామని చెప్పేసి వెళ్ళారు. సో అంతలోపు ఖాళీగా ఉండి చేసేది ఏముందని చెప్పేసి నేను, చార్లీ, లిల్లీ ముగ్గురం కలిసి ఫొటోస్ దిగామన్నమాట. అక్కడ ఒక మంచి వినాయకుడు కనిపించాడు. సో కవర్ కూడా ఓపెన్ చేయలేదు, మేము దిగేసాము. తర్వాత బావ అయితే కార్ పార్క్ చేసేసి ఇంకా వచ్చేసాడు అనమాట. మేము అందరం కలిసి ఇంకా రోడ్ల వైపు అటు ఇటు వినాయకులు ఎక్కడెక్కడ బాగున్నారు, అసలు ఎలా ఉన్నారని చెప్పేసి చూస్తూనే ఉన్నాము. యాక్చువల్లీ మాకైతే ఒక చిన్న వినాయకుడు అండి, క్యూట్ ఉన్నాడు అనమాట. చిన్నబాబు వినాయకుడు కొత్త మోడల్ వచ్చింది. మేము నైట్ చూసాము, చాలా వినాయకులు ఉండే. మార్నింగ్ వెళ్ళేసరికి ఎంత వెతికినా కూడా ఆ వినాయకుడు అస్సలు దొరకలేదన్నమాట. అసలు ఎవరైనా మీ ఊర్లో కనుక వినాయకుడు ఉంటే మాత్రం మాకైతే పిక్ పంపించండి. నేను చాలా వెతికాను. యాక్చువల్లీ ఒక్క పిక్కే దొరికింది, అది ఒక వినాయకుడు వెనకాల దాపెట్టి ఉంచారనమాట. సో సరిగా వీడియో కూడా రాలేదు, నాకు కొంచెం బాధ అనిపించేసింది. అండ్ తర్వాత అయితే ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మిగిలిన వాటినైనా చూద్దామని చెప్పేసి ఇంకా చూస్తున్నాం అనమాట ఏమేమి డిజైన్స్ ఉన్నాయని చెప్పేసి. ఇటైతే ఈ బూరలు కొందామని చెప్పేసి అనుకున్నాము. కొంచెం ఇక ఫోన్పేలో బ్యాలెన్స్ అయితే నేను ఫోన్ స్పేస్ లేక అన్ఇన్స్టాల్ చేసేస్తే మళ్ళీ ఇన్స్టాల్ చేస్తున్నాను అనమాట. లిల్లీ అడిగింది అవి కావాలని చెప్పేసి. అంతలో ఒక గణేష్ని తీసి వాళ్ళు ట్రాక్టర్లో క్రెయిన్తో పెడుతుంటే నేనైతే షాక్ అయ్యాను, ఎలా లేపుతారని చెప్పేసి. సో బావ అండ్ చార్లీ అయితే ముందెళ్ళిపోయారు. నేను, లిల్లీ ఇక్కడ ఉండి వీడియో షూట్ చేద్దామని చెప్పేసి మాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. మేము ఆ పిల్లలందరూ యాక్చువల్లీ వచ్చి వేరే పిల్లలు చూస్తున్నారే మాలేగా అనుకున్నాము, కాకపోతే వాళ్ళందరూ ట్రాక్టర్లో వచ్చారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని చూసి. నెక్స్ట్ ఇయర్ నేను కూడా అలాగా మన ట్యాగ్ ఉంటుంది కదా, సో కట్టుకొని తలకి అలా కట్టుకొని నేను కూడా ట్రాక్టర్లో వెళ్ళాలని నాకు అనిపించింది అనమాట. నెక్స్ట్ అయితే అత్తే చెప్పింది కంపల్సరీ మనం చేసుకుందామని చెప్పేసి విగ్రహం తెచ్చి పెడతానని. నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. నేను అంటే మట్టి వినాయకులు అవన్నీ చేసేదాన్ని. దొంగలు ఇంకా దొంగలు తమకి అత్తది ఆయే తుతుర ధర అని చేయగారు మేము వీడియో తీసుకొని వచ్చేలోపు ఇద్దరైతే మాయమైపోయారనమాట. ఫోన్ చేస్తే మీ వెనకే ఉన్నామంటే మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే జ్యూస్ పాయింట్లో కనిపించారు. ఇద్దరు కలిసి హ్యాపీగా జ్యూస్ తాగుతున్నారు అనమాట, అన్నా చెల్లెలు. ఇంకా లిల్లీ అయితే మాకు బూరెలు కొని ఇవ్వడానికి లేదు కానీ మీకు జ్యూస్కి డబ్బులు వచ్చేసాయని చెప్పేసి ఏడిపించింది అనమాట. తర్వాత బాగా తీసుకెళ్ళి ఇంకా ఇద్దరికి కొనిపించాడు. చార్లీని బి అడిగాడు కానీ తనకు అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. సో లిల్లీ అండ్ నేనైతే కొనుక్కున్నాం అనమాట. నాకు లిల్లీకి చాలా ఇష్టం ఇవన్నీ బూరెలు ఊదడము, అండ్ అవి బబుల్స్ ఉంటాయి కదా, అవి కూడా అంటే సర్ఫ్ నీళ్ళలాగా కొంచెం ఉంటుంది, ఆ బబుల్స్ వస్తూ ఉంటాయి ఊదితే, అలాంటివి బలూన్స్, కలర్ బలూన్స్ అవన్నీ చాలా ఇష్టం. మేము ఏ జాతర వెళ్ళినా ఏదో ఒకటి తగిలించుకొని వస్తామన్నమాట, బొమ్మలు అవి ఇవి. మాకైతే ఇంట్రెస్ట్ ఎక్కువ. ఈ చార్లీ వాళ్ళు ఏంటంటే కొంచెం ఇంట్రోవర్ట్, వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. లిల్లీ అండ్ నేనైతే చాలా హ్యాపీ. మన జాతరకి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు వాళ్ళ పేరెంట్స్ అడుగుతారు కదా ఏదో ఒకటి కొనివ్వనని. బాగా కొనిచ్చేసరికి అయితే మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా కొనుక్కున్నాం ఆగుతామా, రోడ్డు అంతా గోలగోల చేసేసామన్నమాట. మేమైతే ఊదుకుంటూనే వెళ్ళాము. జాతరలో వాళ్ళని చూసినప్పుడు ఏంటి చిల్లరగా అనిపించేది, కాకపోతే అందులో చాలా హ్యాపీనెస్.
సర్వీస్ కదా. రైట్. భావన అయితే కెమెరామెన్ చేసేసాను అనమాట. నేను అండ్ లిల్లీ అయితే మాకు ప్రపంచంతో సంబంధమే లేకుండా నడుచుకుంటూ బూరెలు ఎదుకుంటూ ముందు వెళ్ళిపోయాము. చార్లీ అండ్ బావ వెనుకున్నారనమాట. మేము చూడండి అక్కడ ఎలాగెళ్తున్నామో కామెంట్స్ చేసుకుంటూ అండ్ బూరెలు ఊదుకుంటూ అంత పిచ్చి పిచ్చి చేసేసాము. సీరియస్లీ వాళ్ళు స్ట్రేంజర్స్ అండి, నాకు అస్సలు తెలీదు. అయినా కూడా నేను ధైర్యంగా వెళ్ళి అడిగేశాను అనమాట. వాళ్ళు కూడా ఇచ్చారు. నాకు చాలా హ్యాపీ అనిపించేసి నేను బ్యాండ్ కొట్టినప్పుడు. తుత్తురా లిల్లీ, 2 తుత్తురాలు లిల్లీ ఊదిందనమాట. మేమైతే తుత్తురా అని అంటాము. అండ్ నేను చూసిన బుజ్జి వినాయకుడు తినే అనమాట. ఇంతటితో వ్లాగ్ అయిపోయింది. మీకు కనుక నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది ఇంగ్లీష్ ఆంటీ. 2, 3. హాయ్ గైస్. సరే 1 2 3. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టార్టింగ్ నుంచి మజా